హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి మైక్రోసాఫ్ట్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాప్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అనే యాప్ యొక్క ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇన్బిల్ట్గా ఉంటుంది. నేను చెప్పబోయే యాప్ ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ మీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. స్టోర్ అని సెర్చ్ బటన్లో క్లిక్ చేసినట్లయితే మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంట్లో మీరు సెర్చ్ బటన్లో పవర్ టాయ్స్ అని టైప్ చేసేసి ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీరు క్లిక్ చేసుకొని మీరు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నా సిస్టమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు విండోస్ బటన్ ప్రెస్ చేసి పవర్ టాయ్స్ మీకు రీసెంట్లీ యాడెడ్ కనిపిస్తుంది. ఇక్కడ పవర్ టాయ్స్ని యాప్ని ఓపెన్ చేయండి. ఈ పవర్ టాయ్స్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు ముందుగా నేను టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ అనే దాని గురించి మీకు ఈరోజు చెప్తున్నాను. మీరు ముందుగా పవర్ టాయ్స్ ఓపెన్ చేసుకొని ఈ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ని ఎనేబుల్ ఆన్లో ఉంచినట్లయితే ఇది వర్కౌట్ అవుతుంది. ఈ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇమేజ్ మీద ఉన్నటువంటి ఫాంట్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, అదేవిధంగా వీడియోలో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తాన్ని కూడా మీరు కాపీ చేసుకొని మీకు కావాల్సినటువంటి ఫైల్లోకి పేస్ట్ చేసుకోవచ్చు. వీడియోలో కానీ ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకొని మీకు కావాల్సినటువంటి ఫైల్లో విండోస్ వర్డ్లో కానీ నోట్ప్యాడ్లో కానీ పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఈ ఇమేజ్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ని కాపీ చేయడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా విండోస్ షిఫ్ట్ టీ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా డ్రాగ్ చేసుకోవడానికి కంప్యూటర్ స్క్రీన్ క్యాప్చర్ లాగా ఒక వస్తుంది ప్లస్ గుర్తు. ఆ ప్లస్ గుర్తు ద్వారా మీకు ఏ టెక్స్ట్ అయితే మీకు కావాలో ఆ టెక్స్ట్ని ఇలా డ్రాగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. కాపీ అయిపోతుంది. మీకు ఎక్కడ కావాలన్నా విండోస్ వర్డ్లో కావాలన్నా, నోట్ప్యాడ్లో కావాలన్నా, ఎక్సెల్లో కావాలన్నా, ఎక్కడైతే కావాలన్నా అక్కడ అది ఓపెన్ చేసుకోండి. విన్ వర్డ్ అని ఓపెన్ చేస్తాను. విన్ వర్డ్ ఓపెన్ చేసేసి అందులో స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని ఈ విన్ వర్డ్లో పేస్ట్ చేస్తాను. చూసారా, స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియోలో ఉన్నటువంటి కొన్ని టెక్స్ట్ని మీరు కాపీ చేసుకోవాలంటే విండోస్ షిఫ్ట్ టీ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు వస్తుంది. దానింతవరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఫాంట్ మొత్తం కూడా కాపీ అయిపోతుంది. మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో వర్డ్లోనా, ఎక్సెల్లోనా, నోట్ప్యాడ్ అది ఓపెన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తాన్ని కూడా కంట్రోల్ V ప్రెస్ చేసినట్లయితే మీకు ఆ వీడియోలో ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా పేస్ట్ అయిపోతుంది. ఇది మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ యాప్ ద్వారా టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ యొక్క ఉపయోగాలు.